మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తము సామెతల గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియ సహోదరి సహోదరుడా, మహాజ్ఞాని సొలొమోను చెప్పిన ఈ సూక్తిలో పరమార్థాన్ని మనం గ్రహిద్దాం. మహాజ్ఞాని సొలొమోను చెప్పిన ఈ సూక్తి ఒక మంచి తల్లిదండ్రులు ఎలా ఉండాలి అన్నది సామెతల గ్రంథంలో చాలా చక్కగా తెలియజేస్తాడు. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి అంటాడు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అంటాడు. అనేకమైన సూక్తులు తల్లిదండ్రులకు మహాజ్ఞాని సొలొమోను తెలియజేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మహాజ్ఞాని సొలొమోను మరి తన రాజ్యంలో ఉన్న పౌరులకు తెలియజేశాడు, కానీ తన కుటుంబ వ్యవస్థలో మరి విఫలుడయ్యాడు అనటంలో మరి ఎటువంటి సందేహం లేదు. మహాజ్ఞాని సొలొమోను తన యొక్క రాజ్యము తదనంతరం, తన మరణ తదనంతరం తన కుమారుడైన రెహబాము రాజ్యపాలనకు వచ్చాడు. రెహబాము రాజ్యపాలనకు వచ్చినప్పుడు రెహబాము మరి రాజ్యపాలనకు మరి సింహాసనం మీద అభిషేకం చేయాలని, ప్రతిష్ఠ చేయాలని అనుకున్న సమయంలో 12 గోత్రముల వారు, ఇశ్రాయేలు పెద్దలు 12 గోత్రముల వారు వచ్చి రెహబాముతో ఒక మాట అంటారు. అయ్యా, నీ తండ్రి మా మీద కాడిని ఉంచాడు, అయితే నీవు ఆ కాడిని సులకన చేసిన ఎడల సదాం నీకు దాసులమగుదుము అంటారు. అయితే మరి ఇంకొక మాట అంటారు. అయ్యా, నీవు ఆలోచించి ఈ మాట చెప్పమన్నప్పుడు మరి తన తండ్రి పాలనలో ఉన్నప్పుడు సలహాదారులుగా ఉన్న వారిని ఆలోచన తీసుకోకుండా తన స్నేహితులతో, తుంటరి స్నేహితులతో కలిసి వారి ఆలోచన చేశాడు. వారి చెప్పిన సలహాను తీసుకుని వచ్చి 12 గోత్రకర్తల ముందు నిలబడి, నా తండ్రి మీ మీద కాడును పెట్టాడు, అది నేను ఎక్కువ బరువుని చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టాడు, నేను మిమ్మల్ని చుబుకలతో కొడతానంటాడు. వెంటనే అక్కడున్న గోత్రకర్తలు మరి రెహబామును తరిమినప్పుడు రథమును ఎక్కి యెరూషలేమునకు పారిపోయాడు. అప్పుడు ఐక్య రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయింది. ఒకటి దక్షిణ రాజ్యం, 2 ఉత్తర రాజ్యంగా చీలిపోయింది. 10 గోత్రములకు యరొబాము రాజుగా ఉంటే, ఒక గోత్రం యూదా గోత్రమునకు మరి రాజుగా రెహబాము ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచునని చెప్పిన మహాజ్ఞాని సొలొమోను చక్రవర్తి తన కుమారుని విషయంలో మనం గ్రహించినట్లయితే, ఈ మాటలు మనం గ్రహించినట్లయితే, తన కుమారుడు ఒకవేళ తండ్రి ఆలోచనలో, తండ్రి ప్రార్థనాపరుడు, తండ్రి దేవుని సన్నిధానంలో జ్ఞానము కోరినవాడు, ఆ బాటలో నడిచి ఉంటే ఒకవేళ రెహబాము ఆశీర్వదింపబడేవాడేమో, ఒకవేళ ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయేది కాదేమో. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, అందుకనే పిల్లలను పెంచటంలో తల్లిదండ్రులుగా మన గురుతుర బాధ్యత ఏమిటో తెలుసా? వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి. బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి అని ఉంది. రాజుల మొదటి గ్రంథం మనం చూస్తే మనము అదోనియా గురించి మనం చూస్తాం. అదోనియా తన తండ్రి మీదకి ఎదురు తిరిగాడు, గర్వించిన వాడయ్యాడు. దావీదు చక్రవర్తి మరి బ్రతికుండగానే సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని మరి తనకు మరి సామంతులను, గుర్రపు రౌతులను, మరి అనేక మంది తన ముందు పరిగెత్తటానికి 70 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. ఈ విషయంలో దావీదుకు తెలిసినప్పటికీ తన కుమారుడు ఇలాగ ఎందుకు చేయిస్తున్నామని తన కుమారుని గద్దించిన వాడు కాదు అని రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థించగలిగిన దావీదు తన యొక్క కుటుంబ వ్యవస్థలో మరి ఎంత విఫలుడయ్యాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ఈ అంత్యకాలములో మరి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే మన పిల్లలను సంరక్షించాలి. బాధ్యత ప్రతి
కుటుంబ యజమానురాలుగా ఉన్నప్పుడు, వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దినప్పుడు, మరి ఇక్కడ అంటాడు, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. వారు గొప్ప ప్రయోజకులైనప్పుడు అప్పుడు నిజమైన ఆనందం ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది. వారు ప్రయోజకులు కావాలి అంటే చిన్ననాడే యెహోవా యందు భయభక్తులు వారికి నేర్పాలా. దేవుని త్రోవలో వారిని నడిపినప్పుడు నీ కుటుంబ జీవితం, నీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని మహాజ్ఞాని సలోమోను చెప్పిన సూక్తిలో మేము నాయనా, ఎదుగో తండ్రి, పిల్లలను ఎలా పెంచాలో వారిని జ్ఞానమందు, నీ పరిశుద్ధ జ్ఞానమందు, నీ త్రోవలందు పెంచాలని నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును.